ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కోడుమూరు పట్టణ సమీపంలో ఆలయం, బ్రహ్మాండమైన ఆలయం వెలిసింది. అయ్యప్ప స్వామి ఆలయం. భాస్కర్ రెడ్డి గారు, కిరణ్, వారి మిత్ర బృందం అందరూ కూడా కలిసి సుమారు ఒక 20 కోట్ల ప్రాజెక్టు చేపట్టారు. ఇక్కడ 3 ఎకరాలు అంటే 9 కోట్ల విలువైన పొలం ఒక దాత ఇచ్చారు. ఇప్పటికీ 4 కోట్ల రూపాయలు కలెక్షన్ అయ్యింది. సో వీళ్ళు ఒక భారీగా టెంపుల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో నేను కూడా ఒక డొనేషన్ ఇచ్చాను. ఇటు వెళ్తూ స్వామివారు నన్ను రప్పించారు ఇక్కడికి. ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. మైండ్ అంతా క్లియర్ అయిపోయింది. అందుకే పూర్వం చెప్తుండేవారు, ఈ ధర్మో రక్షత అని. అంటే మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందని. అది ఇక్కడికి వచ్చిన తర్వాత నిజం అనిపిస్తుంది నాకు. నేను ప్రతి ఒక్క హిందూ కూడా కోరుతున్నా, ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ డెవలప్మెంట్ కొరకు మీరు అందరూ కూడా కంట్రిబ్యూట్ చేయండి. హిందూ ధర్మం కాపాడుకోవాలి, హిందువుల ఐక్యత మనం సాధించాలి అంటే దేవాలయమే దానికి పునాది కావాలి. ఇది ఒక సంస్కృతం, తర్వాత ఒక స్పిరిచువల్, అన్నిటికి కూడా కేంద్రం కావాలి. ఇది ఎవరైనా సరే వాళ్ళ ఫంక్షన్స్ ఇక్కడే చేసుకోండి, తర్వాత వాళ్ళ సమస్యలు ఇక్కడ వచ్చి చర్చించుకోండి, సమస్యలు పటాపంచలైపోతాయి. ఈ కేంద్రాన్ని మనం డెవలప్ చేసుకుంటే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవచ్చు, సుఖ సంతోషాలతో అందరూ కూడా జీవించవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది అనుభవంలో కూడా నేను గ్రహించగలిగాను. కాబట్టి మరొకసారి అందరికీ నేను కోరుకుంటున్నా, ఒక మంచి జీవన విధానం. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, 7,000 మతాలు ఉన్నాయంటున్నారు. కానీ ఎందుకు హిందూ మతమే గొప్ప మతం అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పొచ్చు. మన ఇంట్లో 10 రూములు ఉంటాయి. ఆ 10 రూములు అంటే 10 గదుల్లో ఒక గది మాత్రమే పూజ గది అంటాం. అక్కడ పోతేనే పవిత్రత వస్తుందని చెప్పి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తాం మనం. అలాగే ప్రపంచంలో ఎన్ని దేశాలు, ఎన్ని మతాలు ఉన్నా కూడా ఈ పూజ గది లాంటిది భారతదేశం. హిందూ ధర్మం కూడా అన్ని మతాలకు కూడా ఒక తల్లి లాంటిది హిందూ మతం. కాబట్టి ఈ మతాన్ని మనం కాపాడుకోవాలి. 1000 సంవత్సరాలు బానిసత్వం చేసినా కూడా భారతదేశం, హిందూ మతం ఇంకా ఇట్లాగే బాగా పటిష్టంగా ఉంది, ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంది. కాబట్టి ఈ హిందూ మతాన్ని మనం, ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని చెప్పి మనవి చేస్తూ, నాకు ఇక్కడ సన్మానించి గౌరవించి స్వామివారి దీవెనలు ఇప్పించిన పూజారి గారికి, అందరికీ, మిత్రులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.